కానిస్టేబుల్ ఎగ్జామ్స్ లో అత్యధికంగా అండ్ ఈజీగా స్కోర్ చేయగలిగే సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా రీజనింగ్ అని మనం చెప్పుకోవచ్చు. కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కి రీజనింగ్ లో 20 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అలాంటిది ఈ రీజనింగ్ లో కూడా కేవలం 5 టాపిక్స్ నుంచి 15+ క్వశ్చన్స్ రావడం అంటే మాత్రం విచిత్రమే అని మనకు అనిపిస్తుంది. కానీ ఇది నిజం అండి. విత్ ప్రూఫ్ తో పాటు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. అండ్ కేవలం టోటల్ రీజనింగ్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా టోటల్ రీజనింగ్ టాపిక్స్ లో జస్ట్ 30% టాపిక్స్ నుంచే మీకు ఈ 20 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 70% రీజనింగ్ టాపిక్స్ లో ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు అండి. ప్రూఫ్ తో పాటు ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది. విద్యార్థులు ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ సైనిక యాప్ నుంచి, సైనిక యూట్యూబ్ ఛానల్ నుంచి బెస్ట్ గైడెన్స్ వస్తుంది అంటే మాత్రం దయచేసి మన సైనిక యూట్యూబ్ ఛానల్ ఎంకరేజ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి హైప్ బటన్ కొట్టండి. ఖచ్చితంగా మిత్రులకు షేర్ అవ్వాలి. ఈ వీడియోలో మినిమం 10,000 వ్యూస్ అనేది రావాలి. మీ మిత్రులకు షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అండ్ మీరు రియల్ గా ఇది యూస్ఫుల్ గా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సార్ యు ఆర్ గివింగ్ ద బెస్ట్ గైడెన్స్ అనేసి. సో దీంతో పాటు నాట్ ఓన్లీ ఒక రీజనింగ్ ఒకటే కాదు, నేను ఆల్రెడీ అథమెటిక్ చేశాను, ఇంగ్లీష్ చేశాను, పాలిటీ చేశాను, హిస్టరీ చేశాను. ఇవన్నీ ఒక డీకోడ్ లాగా, అంటే ఒక ఎలా క్రాక్ చేయాలి తక్కువ టైంలో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి అన్నట్టుగా నేను మీకు ప్రతి వీడియో నేను చేసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుందండి. మీరు వ్యూస్ పెంచడమే లేట్ అన్నమాట. ఎంత ఎక్కువగా మీరు సపోర్ట్ చేస్తే అంతే మంచి వీడియోస్ తీసుకుని రావడం జరుగుతుంది. చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ ఎస్ఐకి కూడా ఇలానే చేయండి, కానిస్టేబుల్ లెక్కన చేసినట్టే. డెఫినెట్ గా చేస్తానండి. మీరు ఎంకరేజ్ చేస్తారంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ఓకేనా? లైక్ చేయడం, మీరు షేర్ చేయడం కూడా. ఇలా చూడండి, చాలా అంటే 180 days ప్రిపరేషన్ ప్లాన్ కావచ్చు, సెలక్షన్ ప్రొసీజర్ కావచ్చు, లేకపోతే ఆ లాస్ట్ 3 నోటిఫికేషన్స్ లో ఎస్ఐ లో వచ్చిన స్ట్రాటజీ కావచ్చు, హిస్టరీలో 35 out of 30 హిస్టరీలో కావచ్చు, క్వాలిటీ కావచ్చు, కానిస్టేబుల్ ప్రిపరేషన్ ప్లాన్ కావచ్చు, ఇవన్నీ కంప్లీట్ గా నేను మీకు వీడియోలు చేస్తూ ఉన్నానండి. నేను మీకు చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. ఏదైతే నేను ప్రిపరేషన్ స్ట్రాటజీ చేస్తున్నానో దానికి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ PDF టెలిగ్రామ్ ఛానల్ లో ఇస్తాను. వీటన్నిటికి సంబంధించిన డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. యాజ్ యూ ఆల్ నో, మనం ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇది బ్లూ ప్రింట్ లాగా మనం చెప్పుకుంటున్నాం. ఒక క్వశ్చన్ అటు ఇటు ఉండొచ్చు, రైట్? ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న టాపిక్ వచ్చేసి రీజనింగ్ అన్నమాట. రీజనింగ్ లో మనకు రీసెంట్ టైమ్స్ లో 20 క్వశ్చన్స్ అనేది మనకి ఇవ్వడం అనేది కామన్ గా మనం చూస్తాం. ఎర్లియర్ 25 వచ్చేటి, అథమెటిక్ తక్కువ ప్రిఫరెన్స్ ఉండే ఎర్లియర్, బట్ ఇప్పుడు అథమెటిక్ 25 క్వశ్చన్స్ వస్తున్నాయి. రీజనింగ్ లో 20 క్వశ్చన్స్ అనేది రావడం సహజంగా మనం చూస్తూ ఉన్నాం. ఓకేనా? రైట్. మరి ఈ యొక్క 20 క్వశ్చన్స్ రీజనింగ్ లో ఎన్ని టాపిక్స్ నుంచి వస్తున్నాయి? ఎన్ని టాపిక్స్ నుంచి అసలు క్వశ్చన్సే రావడం లేదు? అది జస్ట్ ఆ 5 టాపిక్స్ ఏంటి? ఆ 5 టాపిక్స్ లో 20కి 16, 17, కొన్ని దాంట్లో 18 క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. అలాంటి టాపిక్స్ ఏవి అవి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. దయచేసి ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు, ప్రిలిమ్స్ కు మెయిన్స్ కు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు ఈజీగా అండ్ ద బెస్ట్ లెవెల్లో మీరు క్రాక్ చేయాలి తక్కువ టైంలో అంటే మాత్రం ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి దయచేసి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదో అలా చదువుకుంటూ పోతే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది, మీకు సబ్జెక్ట్ క్లారిటీ ఉండదు. ఏది చదవాలని తెలియకపోతే చదవాల్సిన అవసరం లేనిది కూడా చదువుతానే ఉంటారు. ఇది నిజం. మీరు కావాలంటే చెప్పొచ్చు. మీకు అనిపిస్తుందా లేదా? ఏది చదవాలని తెలియకపోతే చదవలేంది కూడా, అవసరం లేనిది కూడా చదువుతూనే ఉంటారండి. దట్ ఈస్ నన్ ఆఫ్ వేస్ట్ ఆఫ్ అవర్ టైం అనమాట. రైట్? చూడండి, మనకి ఇక్కడ రీజనింగ్ పరంగా తీసుకుంటే నేను డీకోడ్ చేసి చెప్పడం జరిగింది. సిరీస్ అంటే శ్రేణులు. ఏం సిరీస్ సార్? ఇప్పుడు ఆల్ఫా సిరీస్ ఉంటుంది, లైక్ ఆల్ఫాబెట్ సిరీస్, న్యూమరిక్ సిరీస్ ఉంటుంది. ఈ యొక్క ఆల్ఫా సిరీస్, న్యూమరిక్ సిరీస్ ప్లస్ మిక్స్డ్ సిరీస్ అని ఉంటుంది. ఈ 3 సబ్ కాన్సెప్ట్స్ నుంచి మీకు ఎన్ని క్వశ్చన్స్ అడిగారు చూడండి. 2016లో 4, రైట్? ప్రిలిమ్స్ లో, మెయిన్స్ లో అడగలేదు, వదిలిపెట్టు. మళ్ళీ 18లో ప్రిలిమ్స్ లో 7, 19లో మెయిన్స్ లో 6, మరి 2022లో ప్రిలిమ్స్ లో 7 అండ్ 25లో మెయిన్స్ లో 6 క్వశ్చన్స్. అంటే సరాసరి 6 క్వశ్చన్స్ జస్ట్ ఆ ఒక్క టాపిక్స్ నుంచి అడుగుతున్నారండి. చూడండి, ఇది జనరల్ గా తెలియకపోతే కంప్లీట్ గా మొత్తం రీజనింగ్ చదువుతారనమాట. బట్ తెలిసిన వాడు ఖచ్చితంగా ఇలాంటివి చదివి ఖచ్చితంగా ప్రిలిమ్స్ అనేది క్రాక్ చేస్తారు. మెయిన్స్ అనేది మెయిన్ స్ట్రాటజీ తర్వాత మనం డిస్కస్ చేసుకున్నాం. ఇదే సిరీస్ కు సంబంధించి ఒక మిస్సింగ్ లెటర్స్, మిస్సింగ్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ సిరీస్ దాంట్లోనే ఒక సబ్ పార్ట్ గా రావడం జరుగుతుంది. దీంట్లో కూడా 16లో 3 క్వశ్చన్స్ అంటే సార్ 2016 మెయిన్స్ లో అయితే 8 క్వశ్చన్స్ ఇక్కడనే పడ్డాయండి. 8 క్వశ్చన్స్ ఇక్కడనే పడ్డాయి. సో 2025లో ఒక క్వశ్చన్ రావడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే అండ్ 2 పార్ట్స్ ఆఫ్ సిరీస్ ఓన్లీ, రైట్? సో మనం నెక్స్ట్ చూద్దాం కోడింగ్ డీకోడింగ్ లో 3కు మించి ఎక్కడ క్వశ్చన్స్ తగ్గలేదండి. యూ కెన్ ఇమాజిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కోడింగ్ డీకోడింగ్. 3, 4, 3 తగ్గలేదు 3 క్వశ్చన్స్ అనేది కోడింగ్ డీకోడింగ్ లో, రైట్? మరి క్లాక్స్ పరంగా తీసుకుంటే రైట్, ఇది అదే మనం అథమెటిక్ లో చెప్పుకున్నాము. బట్ ఇక్కడ కూడా ఒకవేళ ఇంక్లూడ్ చేసుకుందాము అనుకుంటే మాత్రం 2 క్వశ్చన్స్ అనేది మనకు క్లాస్ లో అడుగుతూ ఉన్నాడు. ఓకే,
కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ జస్ట్ ఒక్కసారి మాత్రమే అడిగాడు 3 క్వశ్చన్స్, తర్వాత మనల్ని అడగలేదు అనమాట. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి బ్లడ్ రిలేషన్స్. చూడండి, బ్లడ్ రిలేషన్స్ ఎన్ని 3కు తగ్గలేదు. ఒకనొక టైంలో 4 క్వశ్చన్స్ అడిగాడు, ప్రతి చోట 3 క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇమాజిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్లడ్ రిలేషన్. డైరెక్షన్స్ ఒక్కసారి మాత్రమే ఒక క్వశ్చన్ అడిగి, మిగిలిన అన్ని టైంలో 3 క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతున్నారు. నేను బ్లఫ్ చేయట్లేదు. ఈ అనాలిసిస్ తీసుకొని 100% క్వశ్చన్ టు క్వశ్చన్ అనాలిసిస్ చేసి 2 రోజులు కానీ 3 రోజులు కానీ టైం తీసుకొని అయినా పర్వాలేదు, బెస్ట్ పర్ఫెక్ట్ గా మీకు అనాలిసిస్ ఇస్తే ప్రిపేర్ అయ్యే మీకు ఎస్ ఇది కదా కరెక్ట్ గైడెన్స్ అని మీరు ఫీల్ అవుతారండి. అందుకు మాత్రమే నేను చేస్తున్నాను. టైం తీసుకున్నా పర్లేదు, ఇలాంటి అనాలిసిస్ చేసి మీకు ఇవ్వడం ఖచ్చితంగా నా రెస్పాన్సిబిలిటీ అనమాట. మరి నెక్స్ట్ దీంట్లో చూసుకుందాం. క్లాసిఫికేషన్ లో మనం ఏమన్నా అడిగినాడంటే అస్సలు అడగలేదండి. రైట్, గత 6 పేపర్ల నుంచి అస్సలు అడగలేదు. ఫజిల్ టెస్ట్ లో మనకు ఒక క్వశ్చన్ అడిగారు. ఫజిల్ టెస్ట్ లో ఒక క్వశ్చన్ అడిగారు. ఆల్ఫా న్యూమరిక్ టైం సీక్వెన్స్ దాని ప్రకారం ఒక టెస్ట్ ప్రకారం దీంట్లో ఒక్క క్వశ్చన్ మాత్రమే అడిగారు. సరే, మరి ద మోస్ట్ ఇంపార్టెంట్ అగైన్ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ లో ఎక్కడ 3కు తగ్గి క్వశ్చన్ అడగలేదు, 3కి ఎక్కువగా అడగలేదు. 3 క్వశ్చన్స్ గ్యారంటీగా రావడం జరుగుతుంది. అండ్ ఫిగర్ క్లాసిఫికేషన్ లో ఒకనొక టైంలో 6 క్వశ్చన్స్ ఇచ్చారు, కానీ తర్వాత ఎక్కడ మనకు క్వశ్చన్స్ అడగలేదు. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అయితే నేను ఖచ్చితంగా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్తాను. రీసెంట్ టైం నుంచి క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశారు. సరే, ఇప్పుడు టోటల్ గా మనకు వచ్చిన క్వశ్చన్స్ లో 20 కానీ 25 కానీ వచ్చిన క్వశ్చన్స్ లో మనకు వచ్చిన టాపిక్స్ ఎన్నిసార్ అంటే ఇది లేదు కాబట్టి 12 టాపిక్స్ నుంచి మాత్రమే 20 క్వశ్చన్స్ రావడం జరిగింది. రీజనింగ్ లో 40 టాపిక్స్ ఉంటాయి, యావరేజ్ గా 40 టాపిక్స్ ఉన్నాయి. ఈ 40 టాపిక్స్ లో ఎక్కడా మిమ్మల్ని క్వశ్చన్ అడగలేదు. ఓన్లీ 12 టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ అడిగాడు. రిమైనింగ్ 25 టాపిక్స్ లో నిల్ అన్నమాట, అసలు క్వశ్చనే అడగలేదు. అది నేను చూపిస్తాను, మీకు క్వశ్చనే అడగలేదు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ స్ట్రాటజీతో మీరు ప్రాపర్ గా ప్రిపేర్ కాలేరా? ఖచ్చితంగా అవ్వచ్చు కదా. ఇంకొక స్ట్రాటజీ చెప్తాను. ఇంకొక అసలు 5 టాపిక్స్ నుంచే 15+ ఎలా వచ్చేది కూడా నేను చెప్తాను. విల్ బి సర్ప్రైజ్ నిజంగా చెప్పాలంటే. చూద్దాం. చూడండి, సిరీస్ నుంచి 6 క్వశ్చన్స్ అడిగారు. అంటే లేటెస్ట్ పేపర్ మనం తీసుకుందామండి. లేటెస్ట్ పేపర్ తీసుకుంటే సిరీస్ నుంచి 6 క్వశ్చన్స్ అడిగా. 6+. సరే, మరి మనం మిస్సింగ్ నెంబర్స్, లెటర్స్ ఇవన్నీ వద్దు అనుకున్నా కూడా మరి దాని తర్వాత వచ్చే కోడింగ్ డీకోడ్ నుంచి 3 క్వశ్చన్స్ అడిగారు. ఓకే, దాని తర్వాత క్లాక్స్ వద్దనుకుందాం, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ వద్దనుకుందాం, బ్లడ్ రిలేషన్స్ నుంచి 3 క్వశ్చన్స్ అడిగారు. అంటే ఇది 3వ టాపిక్. డైరెక్షన్స్ నుంచి 3 క్వశ్చన్స్ అడిగారు. ఇది 4వ టాపిక్. అంటే 6, 3, 9, 12, 15 క్వశ్చన్స్ ఈ జస్ట్ 4 టాపిక్స్ నుంచి. రైట్, దాని తర్వాత ఇంకొకటి ఏముంది సార్ నెక్స్ట్ మళ్ళీ అడిగే క్వశ్చన్స్ ఇక్కడ ఎక్కడా లేవు, కానీ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ దగ్గర 3 క్వశ్చన్స్ అడిగాడు. అంటే మనకు టోటల్ గా 1, 2, 3, 4, 5 టాపిక్స్ నుంచే 18 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇమాజిన్ ఎలా రీజనింగ్ డీకోడింగ్ అంటే చేయడం అంటే ఇదే. ఇలాంటి వీడియోస్ వల్లనే మీకు బెస్ట్ గైడెన్స్ అనేది మీకు అందుతుంది. బట్ మీరు మాత్రం చూస్తారు కానీ కామెంట్ చేసేదానికి ఇంట్రెస్ట్ ఉండదు, లైక్ కొట్టేదానికి ఇంట్రెస్ట్ ఉండదు, ఎంకరేజ్ చేసేదానికి ఇంట్రెస్ట్ ఉండదు. దయచేసి మీరు అవి చేస్తే ఇంకా మంచి వీడియోస్ కూడా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. రైట్, సో సరే సార్ అది ఏదో 2025 చేశారు కదా, మరి 24, 22లో ప్రిలిమ్స్ లో ఎట్లుంటుంది అనుకుంటే దాన్ని కూడా మనం డీకోడ్ చేద్దాం. రైట్, ఇక్కడ సేమ్ సిరీస్ నుంచి 7 క్వశ్చన్స్. రైట్, మరి దీన్ని వద్దనుకుందాము. మరి కోడింగ్ డీకోడింగ్ నుంచి 3 క్వశ్చన్స్ అడిగారు. సరే, మరి క్లాక్స్ కూడా మనం వద్దనుకుందాం, వదిలిపెట్టేద్దాం. బ్లడ్ రిలేషన్స్ నుంచి మళ్ళీ ఇదే టాపిక్ నుంచి 3 క్వశ్చన్స్ అడిగారు. మరి నెక్స్ట్ వీటికి వెళ్దాం. నెక్స్ట్ దీంట్లో స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ నుంచి 3 క్వశ్చన్స్ అడిగారు. రైట్, 3 క్వశ్చన్స్ అడిగారు. మరి ఇక్కడ ఎన్ని అడిగారు సార్? నేను చెప్పిన 15 అవుతున్నాయా లేదా? 7, 3, 10, 10, 1, 3, 13, 13, 1, 3, 16. అంటే 16 క్వశ్చన్స్ ఇందులో, 18 క్వశ్చన్స్ ఇందులో. ఎక్కడ సార్? 5 టాపిక్స్ నుంచి నేను చెప్తున్నా కదా 15+ క్వశ్చన్స్ అడిగారు. 20లో 15+ క్వశ్చన్స్ జస్ట్ 5 టాపిక్స్ నుంచి మిమ్మల్ని అడుగుతున్నారు. ఇమాజిన్. సరే, దానికంటే ముందుది కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఎన్ని క్వశ్చన్స్ అడిగారు చూద్దాం. సరే, ఇప్పుడు 2019 తీసుకుందాం. 6 క్వశ్చన్స్ ఇక్కడ, 6 క్వశ్చన్స్ ఇక్కడ, ప్లస్ 4 క్వశ్చన్స్ ఇక్కడ, మళ్ళీ బ్లడ్ రిలేషన్స్ లో ఒక 4 క్వశ్చన్స్. రైట్, మళ్ళీ ఈ యొక్క డైరెక్షన్స్ లో ఒక 3 క్వశ్చన్స్. రైట్, ఇప్పటికే మనకు జస్ట్ 4 టాపిక్స్ అయ్యాయి. మరి 3వ టాపిక్ సిలాజిజం లో 3 క్వశ్చన్స్ అడిగారు, అవునా కదా? మరి క్యాల్కులేట్ చేయండి. చూడండి, 6, 4, 10, 14, ఒక 3, 17, 20. 20కి 20 క్వశ్చన్స్ దీంట్లోంచి అడిగారండి. ఈ 5 టాపిక్స్ నుంచి అడిగారు. దానికంటే ముందుది కూడా డీకోడ్ చేద్దామంటే ఖచ్చితంగా ఈ 5 టాపిక్స్ నుంచి మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ ఈ 5 టాపిక్స్ నుంచి వచ్చాయి. టోటల్ గా 20కి 20, 25కి 25 అన్నా కూడా ఈ 13 టాపిక్స్ నుంచే వచ్చి 12 టాపిక్స్ నుంచి వచ్చాయి. ఆ 12లో కూడా 75 అంటే ఆల్మోస్ట్ 80 to 85% ఆఫ్ ది క్వశ్చన్స్ have come from these 5 topics only. సో ఇలాంటి స్ట్రాటజీ ఫాలో అయ్యి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే ఎక్కడికి పోతాయి? మా ప్రిలిమ్స్ పాస్ కాకుండా ఎందుకు పోతారు? నాట్ ఓన్లీ ప్రిలిమ్స్, మెయిన్స్ కూడా ఈజీగా పాస్ అవుతారు అనమాట. సరే, మరి సార్
రీజనింగ్ లో ఈ 13 టాపిక్స్ చూపిస్తున్నారు, ఆ మిగిలిన టాపిక్స్ ఏంటి సార్ సంగతి అనుకుంటే మీరు కావాలంటే చూసుకోవచ్చు. 6 సంవత్సరాల క్వశ్చన్ పేపర్లు నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చిన 6 కాదు 20-30 క్వశ్చన్ పేపర్లు ఇచ్చా. ఈవెన్ ఆంధ్ర తెలంగాణ అన్ని ఇచ్చాను. వాటిల్లో కూడా మీరు 1 to 1 మీరు క్యాల్కులేట్ చేసి చూసుకోవచ్చు. ఇందులో నుంచి ఒక్క క్వశ్చన్ రాలేదండి, ఒక్క క్వశ్చన్ రాలేదు. సిట్టింగ్ అరేంజ్మెంట్స్ నుంచి లేదు, ఫిగర్ అనాలజీ లేదు, నెంబర్ ర్యాంకింగ్ లేదు, క్యూబ్స్, డైస్, డాటా సఫిషియన్సీ, ఆల్ఫాబెట్, సిలాజిజము, రైట్, ఇంకా అథమెటికల్ రీజనింగ్, అసెషన్ రీజన్, డెసిషన్ మేకింగ్, స్టేట్మెంట్ అజంప్షన్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్, క్యాలెండర్, వర్డ్ అనాలిసిస్, ఇవన్నీ ఒక్క క్వశ్చన్ కూడా ఇక్కడ నుంచి రాలేదన్నమాట. దాని తర్వాత మిస్సింగ్ క్యారెక్టర్, రైట్. సో కంప్లీషన్ ఆఫ్ ఫిగర్స్, మిస్సింగ్ క్యారెక్టర్స్ అంటే మనం మిస్సింగ్ నెంబర్స్ నుంచి మనం తెచ్చుకోవచ్చు, రైట్. ఇది వదిలిపెట్టేసేయండి. ఫిగర్ సిరీస్, లాజికల్ వెన్ డయాగ్రామ్, మిర్రర్, వాటర్ ఇమేజ్, లాజికల్ అరేంజ్మెంట్స్ ఆఫ్ వర్డ్స్, ఎంబెడెడ్ ఫిగర్స్, కౌంటింగ్ ఫిగర్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్, పేపర్ కటింగ్, పేపర్ ఫోల్డింగ్, ఒక్క క్వశ్చన్ రాలేదు. కావాలంటే మీరు ప్రాక్టికల్ గా మీరు 6 క్వశ్చన్ పేపర్లు చూసుకోండి. సరే మరి సార్ ఫ్యూచర్ లో రాకుండా పోతాయా? ఎందుకు రాకుండా పోవు సార్ ఈ క్వశ్చన్లు అంటే, ఇమాజిన్ ఇప్పుడు 80 to 85% ఆఫ్ ది క్వశ్చన్స్ జస్ట్ ఆ 12 టాపిక్స్ నుంచి వస్తున్నాయి. ఒకవేళ మన కర్మ గాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ పేపర్ లో అక్కడి నుంచి అన్ని రాకపోయినా కూడా అదే టాపిక్స్ నుంచి 15 క్వశ్చన్స్ అయితే గ్యారంటీ. మరి ఒక 5 క్వశ్చన్స్ దీంట్లోంచి అన్నింట్లో పడ్డాయంటే చదువుకోకపోయినా కూడా ఈ 15 క్వశ్చన్స్ కు మనం ఆన్సర్ చేసినా కూడా యూ విల్ బి ఇన్ సేఫ్ జోన్ అనమాట ప్రిలిమినరీకి, రైట్. సో మిగిలినవి కూడా నువ్వు ఆ యొక్క మినిమం నాలెడ్జ్, ఎందుకంటే ఇది రీజనింగ్ థింకింగ్ కాబట్టి ఆ మినిమం నాలెడ్జ్ తో మీకు 5 క్వశ్చన్స్ లో 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ కు ఆన్సర్ కూడా చేయగలిగే స్టేజ్ అనమాట, రైట్. వరస్ట్ కేసులో వెళ్ళినా కూడా ఈ 15 క్వశ్చన్స్ వరస్ట్ కేసులో వెళ్ళినా కూడా ఆ 13 టాపిక్స్ నుంచి మీకు రావడం జరుగుతుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలా, రైట్. వరస్ట్ కేసులో వెళ్ళినా కూడా ఓన్లీ 5 టాపిక్స్ నుంచే 15, 16, 17 వచ్చినాయి. కానీ నేనేం చెప్తున్నాను, బ్యాడ్ సిచ్యువేషన్ లో ఇలాంటి వాటిల్లో అడిగినా కూడా మీకు ఎక్కడికి అందులో నుంచి క్వశ్చన్స్ 75% ఆఫ్ ది క్వశ్చన్స్ అందులో నుంచే వస్తాయి, రైట్. సో యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్, రైట్. సో ఇంత మంచి ద బెస్ట్ గైడెన్స్, బెస్ట్ అనాలిసిస్ తో పాటు వీడియోస్ అయితే చెప్తున్నారు. సో సేమ్ విధంగా మాకు కంటెంట్ ఉంటే కూడా బాగుంటుందని ఫీల్ అయిన ప్రతి ఒక్కరికి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కంటెంట్ కూడా ఇచ్చాము, కంప్లీట్ కంటెంట్ ఇచ్చాము. మీరు ఏది ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో టైం లేదు సార్ మేము ఇంపార్టెంట్ చదువుకున్నామన్నా కూడా ద బెస్ట్ లెవెల్లో ఆ వాటి మీద ఎంఫసైజ్ చేసి కంటెంట్ మీకు ఉంటుంది సైనిక యాప్ లో. ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, 6 నెలల కోర్సు కావచ్చు, సంవత్సరం కోర్సు కావచ్చు. టార్గెట్ 40 కూపన్ కోడ్ అప్లై చేసుకోండి, 40% డిస్కౌంట్ పొందండి. అండ్ 6 months కోర్సు తీసుకుంటే నేను చెప్పేదంటే మీకు రికమెండ్ చేసినట్టు 6 months కోర్సు తీసుకోండి. 1200కే మీకు కోర్సు రావడం జరుగుతుంది. అప్డేటెడ్ న్యూ కంటెంట్ కోసం అండి. పాతది 2022లోంచి తీసుకొని వచ్చి కాపీ పేస్ట్ చేసేసి మార్కెట్ లో కాపీ పేస్ట్ చేసి అమ్ముకునే వాళ్ళ పంచాయతీలు చాలా ఎక్కువైపోయినాయి. వాళ్ళు 100కి ఇస్తారు, 200కి ఇస్తారు, ఫ్రీగా కూడా పెడతారండి. పోయేదేముంది వాళ్ళది, ఏం పోదు. కానీ జీవితం నాశనం అయ్యేది మీది. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ప్రాపర్ గైడెన్స్ మీకు ఉండి ప్రాపర్ కంటెంట్ తో ఉంటే ఒక 2000 కాదు, 3000 కాదు, 4000 కాదు, 5000 పెట్టినా కూడా మీకు వర్త్ఫుల్ అనిపిస్తుంది. ది బెస్ట్ లెవెల్లో మీకు ఆ గైడెన్స్ వల్ల, ఆ కంటెంట్ వల్ల మీకు జాబులు వస్తే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. 40 రూపాయలు, 50 రూపాయలు, 99 ఫ్రీ కోర్సులు, 200, 300, 399 చాలా ఉంటాయండి. దయచేసి మీరు బీ అవేర్ ఆఫ్ దట్. నేను ప్రాక్టికల్ గా చెప్తున్నాను. మీకు ఒకవేళ కొనాలనుకున్నా కూడా ప్రాపర్ గైడెన్స్ మీకు వస్తుందా లేదా, మీ క్వశ్చన్స్ కు రిప్లై అందుతుందా లేదా, కంటిన్యూటీ క్లాసెస్ ఏమన్నా ఉంటాయా లేదా, ఇవి కదా మీరు చూసుకోవాల్సింది. అందులో టెస్ట్ సిరీస్ ఏమైనా ప్రాపర్ గా ఇస్తున్నారా లేదా, అన్నింటికి మించి లేటెస్ట్ కంటెంట్ ఉందా లేదా అని చూసుకోండి. ఓకే, నేను నా కోర్సు కొనండి అని కంపల్సరీగా చెప్పకపోయినా పర్లేదు. మీరు కోర్సు కొనే ముందైతే వీటిని అయితే ప్రాపర్ గా అనాలిసిస్ చేసుకున్న తర్వాతనే మీరు డిసైడ్ అవ్వండి ఏ కోర్సు తీసుకోవాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ పరంగా, ఇన్ టర్మ్స్ ఆఫ్ కంటెంట్ పరంగా, ఇన్ టర్మ్స్ ఆఫ్ గైడెన్స్ పరంగా మీకు ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. అండ్ నేను అష్యూరెన్స్ అనేది ఇస్తాను. వీటన్నింటికి ద బెస్ట్ ప్లాట్ఫామ్ అనేది సైనిక యాప్. డౌన్లోడ్ చేసుకొని చూడండి. 4 days ఫ్రీ ట్రయల్ కోర్స్ ఇచ్చాను. 4 days ఫ్రీ ట్రయల్ కోర్స్ ఇచ్చాను. ఫ్రీ ట్రయల్ కోర్స్ చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉందంటే యూ కాంటాక్ట్ మీ డైరెక్ట్. నేనే మాట్లాడతాను, నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దేర్ ఆఫ్టర్ మీరు కావాలంటే కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ విత్ సైనిక. డెఫినెట్ గా మీరు ఫిలిమ్స్ అనేది విత్ ఫ్లయింగ్ కలర్స్ తో మీరు క్లియర్ చేయగలుగుతారు. నేను ఇచ్చే గైడెన్స్, నేను ఇచ్చే కంటెంట్ తో. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం. అండ్ ప్రీవియస్ ఇలాంటి గైడెన్స్ ఉన్న వీడియోస్ డిస్క్రిప్షన్ లో లింకులు ఇచ్చాను. దయచేసి వాటిని కూడా చూడండి, మిస్ చేసుకోకండి. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడం అసలు మర్చిపోదు. ఓకే, జై హింద్.